ఇంటి విషయాలు. ఇప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరొక చిన్న పెంకుటింట్లో ఉంటున్నారు. పెంకుటింట్లో ఉంటున్నారు. మీ గోల్ ఎలా ఉంటుంది? నేను పెద్ద బిల్డింగ్ కట్టాలి. అది 3 ఫ్లోర్స్ ఉండని, 4 ఫ్లోర్స్ ఉండని, బయట ఎవరికీ రెంట్ కాదు. నాకు ఒక్కనికి సొంతంగా ఉండాలి అనే ఒక గోల్ కొందరికుంటుంది. కొందరికి ఏముంటుంది జస్ట్ నీ పెంకుటిల్లు కాకపోయినా ఇంకోటి టెంపరరీ ఇల్లు ఒకటి మంచిది కట్టుకొని నేను దాంట్లో సెటిల్ అయిపోవాలి అని ఇంకొందరికుంటుంది. బిల్డింగ్ విషయంలో అందరికి కరెక్ట్ అయిపోయాక ఇంకా వెహికల్స్ విషయంలో చూసుకుందాం. సైకిల్ ఉన్న వారికేమో బైక్ కొనాలనే గోల్ ఉంటుంది. ఓకే. నార్మల్‌గా మంచి బైక్ ఏదైనా ఒకటి మంచి ఎఫ్‌జెడ్ లాంటిది, పల్సర్ 220 లాంటిది ఇలాంటి బైక్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఒక కార్ కొనాలనే గోల్ ఉంటుంది. ఆల్రెడీ కార్ ఉంది. ఈ కార్‌ని అమ్మేసి ఇంకోటి బ్రాండెడ్ కార్ కొనాలనే గోల్ ఉంటుంది. ఈ గోల్స్ అన్నీ గూడా ఈ కేటగరీ గోల్స్ అన్నీ గూడా మనకి దీంట్లో రావడం జరుగుతుంది పర్సనల్‌లో. నెక్స్ట్ ఫైనాన్షియల్ గోల్. ఈ ఫైనాన్షియల్ గోల్ ఏంటి? ఇప్పుడు సాధారణంగా సేల్స్ అండ్ మార్కెటింగ్స్‌లో కొంతమంది చేస్తారు. సేల్స్ అండ్ మార్కెటింగ్స్. ఇక్కడ ఏంటి అంటే షేర్స్ ఎంతొస్తున్నాయి మీకు? మీ మార్కెటింగ్స్‌లో మీకు షేర్స్ ఎంతొస్తున్నాయి అనేటిది దీంట్లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మీ షేర్స్ 50%లో, 20%లో ఈ లెవెల్‌లో ఉంటే వాటిని 80%కి డెవలప్ చేసుకోవాలి, 100%కి డెవలప్ చేసుకోవాలి అనేది కూడా ఇవి దీంట్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కెరియర్ గోల్స్. ఇవి స్టూడెంట్స్ విషయంలో చూసుకోవచ్చు మనం కెరియర్ గోల్స్. అంటే ఫ్యామిలీ విషయాల్లో కూడా తీసుకోవచ్చు. మనం ఫ్యూచర్‌లో ఏ విధంగా ఎదగాలి? మనం ఫ్యూచర్‌లో ఏ విధంగా ఎదగాలి? ఫ్యూచర్‌లో ఏ లెవెల్‌కెళ్ళాలి? ఇవన్నీ కూడా మనం ఈ కెరియర్ గోల్స్‌లో చూసుకోవచ్చు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 1 మినిట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సాధారణంగా కొందరికి డ్రీమ్స్ ఉంటాయి. కొందరికి గోల్స్ ఉంటాయి. డ్రీమ్స్ అని కొందరు అనుకుంటారు. కల అని కొందరు అనుకుంటారు. ఆశ అని కొందరు అనుకుంటారు. అసలు కలకి, ఆశకి డిఫరెన్స్ ఏంటి? డ్రీమ్స్ వర్సెస్ గోల్స్ తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ డ్రీమ్స్ ఏంటి అంటే జస్ట్ డ్రీమ్స్ అనేటివి డ్రీమ్స్ మాత్రమే అండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం నా సొంతంగా తీసుకున్నది. డ్రీమ్స్ వర్సెస్ గోల్స్‌లో మనం చూసుకుంటే, కల అనేది ఎప్పటికైనా కలలాగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆ కలని గోల్స్‌లోకి కన్వర్ట్ చేసుకుంటారో, కలని గోల్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవడం అనేది, ఈ గోల్‌ని మనం కల అనే అంటాము. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు డాక్టర్ అవ్వాలనే కల ఉంది. నాకు పోలీస్ అవ్వాలనే కల ఉంది. నాకు మంచిగా ప్రొఫెసర్ కావాలనే కల ఉంది అని అంటారు. ఈ కల అనేది డ్రీమ్‌గా తీసుకోకూడదు మనం ఎప్పుడైనా. కల గదా! కలనే గదా! ఇది మంచి కలనే గదా! అని కొందరు ఏమనుకుంటారంటే, సరే పర్లేదు కలుంది అన్నారు గదా! కలలు గానొచ్చు గదా! అని జెప్పి కొందరు కలలు కంటారు. అలా గాదు. ఇక్కడ కల అనేది జస్ట్ కల మాత్రమే. ఎక్కడనైతే మనం డ్రీమ్‌లో జూసుకుంటామో, ఇది వన్ ఆఫ్ ది డ్రీమ్ విత్ ప్లాన్స్ అండ్ టెక్నిక్స్. ప్లాన్స్‌తో కూడి ఉన్నదన్నట్టు ఇది. ప్లాన్స్, డెడ్‌లైన్స్, టైమ్ బౌండింగ్ ఇవన్నీ దీంట్లో కలిసుంటాయన్నట్టు. ఇది మనకి 100% వర్కౌట్ అవుతుంది దీంట్లో. ఓకే. ఇది మనం దీంట్లో జూసుకోవచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు నేను ఇన్ని రకాల 4 టైప్స్ ఆఫ్ గోల్స్ చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది కావచ్చు కొందరికి. 4 టైప్స్ ఫ్యామిలీ, పర్సనల్ అని, కెరియర్ అని, ఫైనాన్షియల్ అని, ఇన్ని రకాలుగా చెప్తే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఇప్పుడు నేనేం జేస్తానంటే మరీ అంత లాంగ్, మరీ అంత డిస్టెన్స్ గాకుండా కొంచెం చిన్నగా తీసుకుందాం. ఏమని ఆల్‌మోస్ట్ దీంట్లో 50% మందికి తెలిసే ఉంటుంది. ఏంటి 3 టైప్స్‌గా కన్వర్ట్ చేసుకుందాం ఇప్పుడు గోల్స్‌ని. మరి ఆ 4 టైప్స్ ఇబ్బందవుతుందంటే, ఇప్పుడు 3 టైప్స్ తీసుకుందాం. ఏంటి ఒక 3 టర్ముల్లాగా విడదీద్దాం. జస్ట్ 3 టర్మ్స్. ఏంటి మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఈ 3 టర్మ్స్‌గా మనం విడదీసుకుందాం. అసలు మిడ్ టర్మ్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ అంటే ఏంటి? ఇప్పుడు మిడ్ టర్మ్ ఏదైతే ఉందో ఒక సంవత్సరం లోపు సాధించాలి అనుకునేది మిడ్ టర్మ్‌లో పడుతుంది. సంవత్సరం లోపు నేను ఈ గోల్‌ని అచీవ్ కావాలి అనుకుంటున్నా. ఇది మిడ్ టర్మ్‌లో పడుతుంది. మిడ్ టర్మ్ కేటగరీ. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇదేంటి షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అనేది బిలో 5 ఇయర్స్‌లో నేను దీన్ని సాధించాలనుకుంటున్నా. బిలో 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ లోపు నేను సాధించాలి అనుకునేది షార్ట్ టర్మ్‌లోకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ అబోవ్ 5 ఇయర్స్ అబోవ్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ టర్మ్‌లో వస్తుంది. 5 ఇయర్స్ అబోవ్‌ది లాంగ్ టర్మ్‌లో వస్తుంది. ఓకే. ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకోటి చూసుకుంటే కొందరికి గోల్స్ ఉండవు. అసలు వాళ్ళు గోల్స్ పెట్టుకునే పెట్టరు. గోల్స్ అనేటివి వాళ్ళకుండవు. మరి దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు నాది 10థ్ స్టాండర్డ్ ఇప్పుడు నేను.
ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నేను 10th స్టాండర్డ్ స్టూడెంట్‌ని. ఇవాళనే మాకు స్కూల్ స్టార్ట్ అయింది. ఈ రోజే మాకు స్కూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే క్లాస్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు నా ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే నా 10th కంప్లీట్ అయిపోతుందో, నేను ఎప్పుడైతే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తానో, నాకు 10/10 జీపీఏ రావాలి. ఇది ఇంకెంత డిస్టెన్స్ ఉంది? 1 ఇయర్ టైమ్ ఉంది ఇప్పుడు అతనికి. ఈ 1 ఇయర్‌లో అతను ఆ గోల్‌ని రీచ్ కావాలి. దీన్ని మనం మిడ్ టర్మ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇది మిడ్ టర్మ్ కింద పెడుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ తీసుకుందాం. షార్ట్ టర్మ్ ఏంటి? 5 ఇయర్స్ ఆర్ బిలో 5 ఇయర్స్. ఓకే. బిలో 5 ఇయర్స్. ఇదే విధంగా తీసుకోవచ్చంటే, ఈ రోజు నేను ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ని. ఇవాళనే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాను. ఇవాళనే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాను. ఇక్కడ నా ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందంటే, నేను ఎటు చేసి ఇంకో 2 ఇయర్స్ అయినా మంచిది, ఇంకో 3 ఇయర్స్ అయినా మంచిదే. నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాకుండా ఇంకో 1 ఇయర్ ఎక్కువైనా మంచిదే. లేదా ఇంకో 2 ఇయర్స్ అట్లా ఈ 2 ఇయర్స్ కాకుండా ఇంకో 2 ఇయర్స్ ఎక్కువైనా పర్లేదు. నేను నీట్‌లో సీట్ కొట్టేయాలి. నీట్‌లో అయినా, జేఈఈ మెయిన్స్‌లో అయినా నేను సీట్ కొట్టేయాలి. అనుకునేది దీంట్లో పడుతుంది. ఈ కేటగరీలో. ఇప్పుడెందుకు? నేను ఫస్ట్ ఇయర్ ఇవాళనే జాయిన్ అయ్యాను. నేను ఈ జేఈఈ మెయిన్స్ రాయాలి, నీట్ రాయాలి అంటే నాకింకా టైం ఉంది. ఎంత టైము? ఇటు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్. సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్. మళ్ళీ నేను లాంగ్ టర్మ్ కోర్సెస్ అట్లా ఏవైనా తీసుకుంటే మళ్ళీ వాటికి 1 ఇయర్. దాని తర్వాత ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి ముందుకెళ్తే మళ్ళీ అదొక 1 ఇయర్. ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత అనుకున్నా 4 ఇయర్స్, 5 ఇయర్స్ టైం పడుతుంది. దీన్ని మనం షార్ట్ టర్మ్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఏంటి? నేనంతా సెటిల్ అయిపోయాను. అంతా అయిపోయింది. ఓకే. పర్లేదు. ఇక నేను ఫ్యూచర్‌లో ఇది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొక 2 ఇయర్స్‌లో జాబ్ వస్తుంది. 2 ఇయర్స్‌లో జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే నేను వేరే దేశానికి ఎక్కడికైనా ఎళ్లి అక్కడ సెటిల్ అయిపోవాలి. మొత్తం అక్కడనే ఉండాలి ఇక. ఎప్పుడైనా ఒకసారి అటు వచ్చి వెళ్తాం. మొత్తం అక్కడనే సెటిల్ అయిపోయి ఉండాలి. లేదంటే ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను. నేను పల్లెటూరులోకెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి. ఒక 2, 3 ఇయర్స్‌లలోనే అక్కడికెళ్ళిపోవాలి. అక్కడ సెటిల్ అయిపోవాలి. మొత్తం వ్యవసాయం చేసుకుంటూ ఆడనే ఉండాలి. ఇది 5 ఇయర్స్ తర్వాత మొత్తం దీంట్లోనే ఉంటుందన్నమాట. ఇది లాంగ్ టర్మ్. ఇది లాంగ్ టర్మ్ గోల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మన ఈ పాయింట్‌కొద్దాం. గోల్స్ లేకపోవడానికి కారణం ఏంటి? చాలా మందికి గోల్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 90% ఆఫ్ మెంబర్స్ పేరెంట్సే ఉన్నారు. 90% ఆఫ్ మెంబర్స్ పేరెంట్సే ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి గోల్స్ ఉండవు. మాక్సిమం గోల్స్ ఉండవు. ఏమవుతావురా అంటే తర్వాత చూద్దాంలే అంటారు. అసలు నువ్వేమవుతావో అది చెప్పు నాన్న అంటే తర్వాత చూద్దాంలే. తర్వాత చూద్దాం అనే లోపు వాళ్ళ లైఫే అయిపోతుంది. అసలెందుకు మరి వాళ్ళకి గోల్ లేకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఈ గోల్స్ పైన అవగాహన లేకపోయి ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఈ గోల్స్ పైన వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే వాళ్ళకి గోల్స్ పైన అవగాహన ఉండదో, అప్పుడు వాళ్ళు గోల్స్ పెట్టుకోరండి. మీరు గోల్స్ పెట్టుకోరకన్నా అన్నా కూడా వాళ్ళు గోల్స్ పెట్టుకోరు. ఓకే. ఫస్ట్ వాళ్ళకి ఈ గోల్ పైన ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పాలి. అసలు మనం గోల్ సెట్టింగ్ పెట్టుకుంటే మనకి ఇంపార్టెన్స్ ఏవి? దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? మనం అసలు గోల్స్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలి? అనేది వాళ్ళకి చెప్పుంచాలి. చెప్పుంచితే అప్పుడు వాళ్ళు గోల్స్ పెట్టుకునే అవకాశం ఎంతో కొంతైనా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పైన కొంచెమైనా నాలెడ్జ్ లేకపోయి ఉండాలి. జనరల్ నాలెడ్జ్ పైన కొంచెమైనా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయి ఉండాలి. జనరల్ నాలెడ్జ్ లేకపోయి ఉండాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ లేకపోయి ఉండాలి. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లేకపోయినా ఇది వన్ ఆఫ్ ది రీజనే. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి చెయ్యగలను అనే తపన అతనిలో ఉండాలి. అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. అసలు నేను చేయగలనా అనే నెగెటివ్ కాన్ఫిడెన్స్ ఇట్స్ ఎ నెగెటివ్ కాన్ఫిడెన్స్. ఓకే. పాజిటివ్ కాన్ఫిడెంట్ ఏ విధంగా నేను చేస్తా అనేదే ఉండాలి. నేను మాత్రమే చేస్తా అని అనుకోవద్దు. నేను మాత్రమే చేస్తా అంటే ఏంటి? అది ఓవర్ కాన్ఫిడెంట్ కింద పడుతుంది. కాబట్టి నేను చేస్తా అనేది ఉండాలి. నేను చేయగలుగుతా, నేను చేస్తా. ఇలాంటి కాన్ఫిడెంట్ అతనిలో మీరు తీసుకొని రావాలి. పేరెంట్స్ తీసుకొని రావాలి ఫస్ట్ థింగ్. డాడీ నేను చేయాలనుకుంటున్నా. ఫస్ట్ దాని పైన మీరు ఎంక్వైరీ చేయండి. ఓకే. అది మంచిదేనా కాదా? దానివల్ల మరి మన వానికి ప్రాఫిట్ ఉందా లేదా? ఓకే. అతను మంచి స్టేజ్‌లో ఉంటాడా లేదా దీంట్లోకెళ్తే? అంత ఓకేనా లేదా? ఒక్కసారి ఎంక్వైరీ చేయండి పర్లేదు. ఒక 1 వీక్ టైమ్ తీసుకొనైనా పర్లేదు. ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత మీ పిల్లల్ని ఇట్లా పుష్ అప్ చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది కన్నా నువ్వు చేయగలవు. ఇట్స్ ఎ హైలైట్ అసలు. చేయలేకపోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతని వల్ల చేత కాదు.
ఒక్కసారి నెట్టేసి చూడరాదండి ఎలా ఉంటుందో. నువ్వు చేయగలవు కన్నా ఎక్సలెంట్ అసలు. నీ వల్ల కానిదేమున్నాయి చాలా బాగా చేస్తావు నువ్వు. అలా ఒక్కసారి వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. ఈ లెవెల్‌లో ఉన్నవారు ఈ లెవెల్‌కి ఎదుగుతారు. ఓకే. కాబట్టి ఈసారికి ఒక్కసారికి ట్రై చేయండి. నా రిక్వెస్ట్ అనుకోని ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ ఏందో తర్వాత నాకు చెప్పొచ్చు మీరు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫెయిల్యూర్ పైన కొంచెం భయం ఉండుండాలి. ఫెయిల్యూర్ పైన కొంచెం భయం ఉండుండాలి. మీరు వాళ్ళని నెట్టేయండి అనంగానే నెట్టేస్తారు ఓకే. మీరు నెట్టేసాక ఎక్కడ పడిపోతామేమో అనే భయం వాళ్ళకుంటుంది. దానిపైన కొంచెం వాళ్ళకి అవగాహన తీసుకొని రావాలి. ఆ భయం ఉండడం వల్ల కూడా ఈ గోల్స్ పెట్టుకోకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఓకే. ఈ భయం లేకుండా జేయాలి అంటే ఏం జేయాలి? మీరు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్‌ని తీసుకొని రావాలి. అసలు భయం ఎందుకుంటుంది కన్నా నువ్వు చేసావంటే అసలు భయమే ఉండదు. ఓకే. ఒక్కసారి ఓడిపోతావచ్చు. 2 సార్లు ఓడిపోతావు. 3 సార్లు ఓడిపోతావు. జీవితాంతం అయితే ఓడిపోకుండా అట్లా ఉండలేవు గదా! ఓడిపోతూ ఉండలేవు గదా! ఎక్కడనో ఒకసారి కన్ఫర్మ్‌గా గెలుస్తావు. లేదు నాన్న నేను జీవితాంతం ఓడిపోతాను. నాకు తెలుసు ఇక నా స్టేటస్ ఇదే ఇగ నేను జీవితాంతం ఓడిపోతాను. సరే జీవితాంతం ఓడిపోతా అంటున్నావు గదా! జీవితాంతం ట్రై చెయ్యి. ఎట్లాగో ఓడిపోతా అంటున్నావు గదా! పర్లేదు ఓడిపోయేంత కాలం ట్రై చేస్తూనే ఉండు. మధ్యలో ఒక్కసారి ఎక్కడనైనా ఒక కాడ గెలవకపోతావా? ఒక్క కాడ గెలవకపోతావా అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్‌గా గెలిసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇవి వాళ్ళకి కొన్ని రీజన్స్ అని అనుకోవాలి. ఇన్ని రకాలుగా చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళకి రిజెక్షన్ పైన కొంచెం భయముంటుంది. ఓడిపోరు. అంతా అయిపోతుంది. అంతా కరెక్టే ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓడిపోరు. వాళ్ళలో ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. భయం అనేది కూడా ఉండదు. అంత డేర్‌గానే ఉంటారు. కానీ నేను అన్నీ కరెక్ట్ అయినప్పటికీ ఎక్కడనైనా ఒకడికి అపాయింట్‌మెంట్ కాడికెళ్ళేటప్పుడైనా, ఇంకా ఎవరైనా కలిసే కాడికెళ్ళేటప్పుడైనా, నేను ఇంకేదైనా సెమినార్స్‌కెళ్ళేటప్పుడైనా గూడా అక్కడ నన్ను రిజెక్ట్ చేస్తారేమో అనే భయం వాళ్ళలో ఉంటుంది. ఈ భయం లేకుండా చేయాలి. ఓకే. ఈ భయం ఉన్నా గూడా వాళ్ళకి ఇదంత ఉండదు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడున్న యూత్ పర్సన్స్ వీళ్ళేమనుకుంటారంటే, ఎందుకీ గోల్ అసలు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాక నేను అసలు ఈ గోల్‌లో పార్టిసిపేట్ చేసి ఏం లాభం? నేను అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయాలి, భయపడాలి, నన్ను రిజెక్ట్ చేస్తారు. అసలుకే నేను చాలా తెలివికల్లోని నన్ను రిజెక్ట్ చేస్తారు మళ్ళా. తెలివికల్లోనైతే ఎందుకు రిజెక్ట్ చేస్తారండి? ఇవన్నీ ఒక్కసారి వాళ్ళకు మీరు అవగాహన తీసుకొస్తే, వాళ్ళ గోల్‌ని మాక్సిమం వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఒక 3 ఇంపార్టెంట్ క్వెషన్స్ వాళ్ళకి నేను అడుగుతానండి. మీకే అడుగుతాను. ఒకవేళ మీకొక గోల్ ఉంటే, ఒక 3 క్వెషన్స్ అడుగుతాను. ఆ 3 క్వెషన్స్‌కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ మీ దగ్గరుంటే, పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇప్పుడు ఆలోచించొద్దు ఆన్సర్స్. అంతకుముందే ఈ క్వెషన్ నా దగ్గరుంది. దానికి ఆన్సర్ నా దగ్గరుందనుకుంటే, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పర్సన్ యూ ఆర్ ఇన్ థిస్ మీటింగ్. ఈ మీటింగ్‌లో మీరే ఎక్సలెంట్ పర్సన్. ఓకే. నేనడిగే 3 క్వెషన్స్‌కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ మీ గోల్‌కి సంబంధించిందే. పర్ఫెక్ట్ ఆన్సర్స్ మీ దగ్గరుంటే మిమ్మల్ని మించిన ఎక్సలెంట్ పర్సన్ ఎవరు లేరండి మీటింగ్‌లో. ఓకే. ఈ 3 క్వెషన్స్ అడుగుతున్నా, 3 ఆన్సర్స్ మీరు జెప్పండి. మరి 3 క్వెషన్స్‌కి దేనికి సంబంధించినయి అంటే వాట్, హౌ, వెన్. వాట్, హౌ, వెన్. ఈ 3 ఏంటి మరసలు? ఫస్ట్ క్వెషన్ వాట్ డు యూ వాంట్ టు అచీవ్? ఫస్ట్ క్వెషన్ వాట్ డు యూ వాంట్ టు అచీవ్? అసలేం సాధించాలనుకుంటున్నారు మీరు? ఆన్సర్ దొరికే ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు గదా! మీ గోల్ ఏముందో. ఓకే. వాట్ డు యూ వాంట్ టు అచీవ్? ఫస్ట్ క్వెషన్. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. హౌ విల్ యూ అచీవ్? హౌ విల్ యూ అచీవ్? గోల్ ఉంది ఓకే. వాట్ డిడ్ యూ వాంట్ టు అచీవ్ అనే దానికి ఓకే చెప్పారు. పర్లేదు. మైండ్‌లో ఆన్సర్ ఉంది. దాన్ని ఎలా సాధిస్తారు? హౌ విల్ యూ అచీవ్? ఆన్సర్ ఉందా? అది సెకండ్ క్వెషన్. నెక్స్ట్ థర్డ్‌ది ఇంపార్టెంట్. వెన్ యూ విల్ అచీవ్? ఒక డెడ్‌లైన్ ఉండాలి గదా! వెన్ యూ వాంట్ టు అచీవ్? అసలెప్పుడు అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని? ఫస్ట్ వాట్ డు యూ వాంట్ టు అచీవ్ అంటే ఒక ఆన్సర్ ఉంది ఓకే. హౌ డిడ్ యూ అచీవ్? దాన్ని ఎలా సాధిస్తారు? ఆన్సర్ ఉందా? నెక్స్ట్ 3 ఇయర్స్ అని చెప్పారు. ఇప్పుడు హర్ష గారు 3 ఇయర్స్ అని చెప్పారు. 3 ఇయర్స్ అది స్పెసిఫిక్ గాదు. 3 ఇయర్స్‌లో మంత్ ఏంటి? డేట్ ఏంటి? మంత్ ఏంటి? డేట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు నాకు 2022 ఇయర్ జనవరి 1. 2022 ఇయర్ ఇది. జనవరి 1. ఇప్పుడు నేను గోల్ ఏం పెట్టుకుంటున్నానంటే 2 ఇయర్స్‌లో నేను నా గోల్ రీచ్ కావాలి.
2 ఇయర్స్‌లో నేను నా గోల్ రీచ్ కావాలి అని ఒక గోల్ పెట్టుకుంటాను. ఇక్కడ ఏమవుతుందంటే, సాధారణంగా ఆ డేట్ రాగానే అక్కడికి 2 ఇయర్స్ కాడికి రాగానే ఇవాళ ఏముంది మళ్ళీ రేపు. మళ్ళీ రేపు. మళ్ళీ 2 ఇయర్స్ అనంగానే 2 ఇయర్స్‌లోనే సాధిస్తామా ఏంటి? ఇంకో 1 ఇయర్, 2 ఇయర్స్ ఇంకెక్కువ పట్టొచ్చు గదా! అని అంటారు. అది కరెక్ట్ గోల్ కాదు. అలా ఉంటే మీ గోల్‌ని రీచ్ అయ్యే అవకాశం లేదు మాక్సిమం. ఓకే. కావున ఈ 3 క్వెషన్స్‌కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ మీ దగ్గరుంటే ఎక్సలెంట్ పర్సన్స్ అండి మీరు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు కొందరు. నేను డాక్టర్ గావాలి అని. డాక్టర్ గావాలని ఫస్ట్ వాట్ డు యూ వాంట్ టు అచీవ్ అంటే డాక్టర్ అంటారు. ఓకే. హౌ విల్ యూ అచీవ్? ఎలా సాధిస్తారు? సెకండ్ క్వెషన్. హౌ విల్ యూ అచీవ్? ఓకే. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఉండాలి మళ్ళీ. సరే నేను ఇట్లా 10థ్ కంప్లీట్ చేసి కొంచెం సైన్స్‌లో నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. 10థ్ కంప్లీట్ చేసి సైన్స్‌లో కొంచెం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకొని, దాని తర్వాత నేను ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకొని, దాని తర్వాత మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి, నీట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసాక దాంట్లో ఎంబీబీఎస్ కోర్స్ తీసుకొని, దాని తర్వాత మళ్ళీ నా సొంతంగా నేను ఒక క్లినిక్ అయినా పెట్టుకుంటాను. లేదా నా సొంతంగానే ఒక హాస్పిటల్ అయినా పెట్టుకుంటాను. ఇలా చెప్పి ఈ ప్రాసెస్‌లో ఉంటే ఓకే. పర్లేదు. హౌ విల్ యూ అచీవ్ అనేది సెట్ అయిపోతుంది. వెన్ డిడ్ యూ అచీవ్? అసలు ఏ డేట్ వరకు చేద్దాం అనుకుంటున్నారు? ఏ డేట్, ఏ మంత్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఇది కూడా క్వెషన్. డెడ్‌లైన్ ఉందా? అసలు స్పెసిఫిక్ డెడ్‌లైన్ ఉందా? అదొకటి మెయిన్ థింగ్. ఓకే. ఇప్పుడు మరీ నేనిగ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకున్నా గూడా కొంచెం బాగా లెంతీ అవుతుందనుకుంటా. ఇప్పుడు ఇంకోటి చిన్న ఫార్మ్‌లో చెప్పుకుందాం. అసలు గోల్ ఎలా ఉండాలి? గోల్ మనం చూజ్ చేసుకునే గోల్ ఎలా ఉండాలి? స్మార్ట్‌గా ఉండేలాగా చేసుకోండి. మీ గోల్ స్మార్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. యాక్రోనిమ్స్ టాపిక్ అయిందా అండి మీకు? యాక్రోనిమ్స్ అయిందా టాపిక్? ఎవరైనా థమ్స్ అప్ సింబల్ చూపెట్టండి. అయితే ఇట్లా పెట్టండి. కాకపోతే ఇట్లా పెట్టండి. ఎవరైనా ఒకరు. ఓకే. నో. హర్ష గారు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అదేంటో గాని. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అలా పెట్టండి. ప్రతిసారి ఎన్ని సార్లని పబ్లిక్ స్పీకర్‌లు అయితారు కావచ్చు. పబ్లిక్ స్పీకర్‌లు అయితే మాత్రం ఏంటండి నోటికే పని చెప్తారా? చేతికి పని చెప్పండి. చాట్ బాక్స్‌కి పని చెప్పండి. టైప్ చేస్తూనే ఉండండి ప్రతిసారి. ఇదొకటే నేర్చుకోవడం కాదు. ఇది కూడా నేర్చుకోవాలి మనం. ఓకే. ఇది కొంచెం యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో. కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఈ స్మార్ట్ అనే పదానికి ఒక యాక్రోనిమ్ తీసుకొద్దాం. స్మార్ట్ అనే పదానికి ఒక యాక్రోనిమ్ తీసుకొనొద్దాం. అంటే ఏంటి అసలు? ఎస్ అనే పదానికి ఒక వర్డ్, ఎం అనే పదానికి ఒక వర్డ్, ఏ అనే పదానికి ఒక వర్డ్, ఆర్, టి ఇట్లా వర్డ్స్ తీసుకొనొద్దాం. ఓకే. ఫస్ట్ ఈ స్మార్ట్ అనే పదానికి యాక్రోనిమ్. అసలు ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్. స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో స్టూడెంట్స్ కొందరున్నారనను ఏమవుతారు? నేను టీచర్ అవుతా. ఓకే. గోల్ ఉంది. ఓకే. పర్లేదు. అది స్పెసిఫిక్‌గా ఉందా లేదా? ఇప్పుడు నేను 100% ఈడ ప్రూవ్ చేస్తాను. అది ఉందా లేదా అనేది. ఓకే. టీచర్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే. ఎప్పటి వరకు మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ క్వెషన్. ఓకే. ఉంది కావచ్చు. ఆన్సర్ ఉంది. ఏ సబ్జెక్ట్‌కి టీచర్ కావాలనుకుంటున్నారు? ఏ సబ్జెక్ట్‌కి టీచర్ కావాలనుకుంటున్నారు? అసలు ఏ క్లాసెస్ నుంచి ఏ క్లాసెస్ వరకు చెప్పాలనుకుంటున్నారు? ఏ క్లాసెస్ నుంచి ఏ క్లాసెస్ వరకు చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏ స్కూల్‌ని మీరు టార్గెట్‌గా పెట్టుకున్నారు? ఏ స్కూల్‌ని మీరు టార్గెట్‌గా పెట్టుకున్నారు? ఇవన్నీ స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇన్ కేస్ స్పెసిఫిక్‌గా లేకపోతే మన స్టోరీ ఎలా మలుపు తిరుగుతుందో తెలుసా? ఒక చిన్న నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నా. ఆల్‌మోస్ట్ ఇంట్లో మాక్సిమం తెలుసు అందరికి. ఒక చిన్న స్టోరీ చెప్తున్నా. మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందంటే, మన గోల్ స్పెసిఫిక్‌గా లేకపోతే, మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందంటే, ఒక భక్తుడు దాదాపు 3 సంవత్సరాల పాటు దేవునికి ఇలా తపస్సు చేస్తూ ఉంటాడండి. దేవుడా ప్రత్యక్షమవ్వు, దేవుడా ప్రత్యక్షమవ్వు, ప్రత్యక్షమవ్వు అని. తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాక, నాయనా ప్రత్యక్షమయ్యాను గదా! ఒక కోరిక కోరుకో అని అంటాడు. ఇతనేమంటాడు? కోరిక కోరుకుంటాడు. 3 కోరికలు కోరుకో నాయనా అంటే 3 కోరికలు కోరుకుంటాడు. 3 కోరికలు ఎలా కోరుకుంటాడు? నా జేబులో ఫుల్‌గా డబ్బులుండాలి. ఫస్ట్ కోరిక. నా దగ్గర పెద్ద వెహికల్ ఉండాలి. సెకండ్ కోరిక. నెక్స్ట్ నా చుట్టూ అమ్మాయిలుండాలి. థర్డ్ కోరిక. ఈ 3 కోరికలు కోరుకున్నాక దేవుడేమంటాడంటే, రేపు మార్నింగ్ వరకు నీ కోరిక నెరవేరుతుంది బాబు అని దేవుడెళ్ళిపోతాడు. అక్కడ మార్నింగ్ ఏమవుతుందంటే మార్నింగ్ అతను మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి ఉంటాడు. కొత్తగా అరె! నాకు అసలు నా కోరిక నెరవేరబోతుంది. మంచి వెహికల్ వస్తుంది. డబ్బులొస్తాని అని మంచి కోరిక ఇగ
ఎంత ఇట్లా హుషారుగా ఉంటాడు. అతనికి మార్నింగే ఒకరొచ్చి ఇట్లా డోర్ తలుపు కొట్టి, పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ ఇస్తాడు. ఆ పోస్ట్‌లో అతనికి కండక్టర్ జాబ్ వచ్చినట్టుగా ఉంటుంది. కండక్టర్ జాబ్ వచ్చినట్టుగా లెటర్ ఉంటుంది. అదెలా అనంటారు? ఫస్ట్ అతని కోరికేంటి? డబ్బులుండాలి అని అన్నాడు. కండక్టర్ బ్యాగ్‌లో డబ్బులే గదా ఉండేటివి. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడు? నా దగ్గర పెద్ద వెహికల్ ఉండాలి అని అన్నాడు. బస్ ఉంది గదా! నెక్స్ట్ ఏమన్నాడు? నా చుట్టూ అమ్మాయిలుండాలి అని అన్నాడు. లేడీస్ బస్ కండక్టర్. లేడీస్ బస్ కండక్టర్. ఇక్కడ అతనికి ఎలా అయింది అనంటే, అతను కోరుకునే కోరిక స్పెసిఫిక్‌గా లేదు. డబ్బులుండాలి అని అన్నాడు. అసలెలా? అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగాడతను? అవి నీ సొంతంగా ఉండాలన్నాడా? పక్క వాళ్ళ డబ్బులు కావాలన్నాడా? అసలు ఏ డబ్బులు కావాలి నీకు? చెప్పావా? చెప్పలేదు కదా! స్పెసిఫిక్ లేదు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటేంటి? నా దగ్గర పెద్ద వెహికల్ ఉండాలి అని అన్నాడు. పెద్ద వెహికల్ అసలు ఏ వెహికల్ కావాలి? కారా? బైకా? అసలు ఏ వెహికల్ కావాలి? ఓకే. బైక్ కావాలి. ఓకే. బైక్‌లో ఏ వెహికల్ కావాలి? గ్లామర్ కావాలనా? పల్సర్ కావాలనా? ఏది కావాలి? ఓకే. పల్సర్ కావాలి. ఓకే. పల్సర్‌లో ఏ వెహికల్ కావాలి? పల్సర్ 220 కావాలి. ఓకే. పల్సర్ 220లో యెల్లో కావాలనా? బ్లాక్ కావాలనా? రెడ్ కావాలనా? ఏ వెహికల్ కావాలి? స్పెసిఫిక్ ఉందా? స్పెసిఫిక్ ఇప్పుడు మీ గోల్‌కి కూడా సేమ్ అలానే. స్పెసిఫిక్ ఉందా? మీరొక గోల్‌ని పెట్టుకున్నారు. నేను రీచ్ కావాలి అని అనుకుంటున్నారు. ఆ గోల్‌కి స్పెసిఫిక్ అనేది ఉందా? ఇన్ టైమ్‌లోనే ఇలా రీచ్ అవుతాను అనే స్పెసిఫిక్ ఉందా? ఒక్కవేళ లేకపోతే ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఒక్కసారి స్పెసిఫిక్‌గా ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఎం ఫర్ మెజరబుల్. ఎం ఫర్ మెజరబుల్. అసలు మెజరబుల్ అంటే ఏంటి? ఈరోజు నేను 10థ్ క్లాస్ ఫస్ట్ డే జాయిన్ అయ్యాను. నాకు 10థ్ క్లాస్ ఎండింగ్‌లో 10/10 జీపీఏ కావాలి. ఇప్పుడు నేను దీనికి ఏం జేయాలి అంటే మెజరబుల్. ఫస్ట్ నేనేం జేయాలి? నేను 10థ్ 10/10 జీపీఏ సాధించాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ నాకు 4 అసైన్‌మెంట్‌లు పెడతారు వీళ్ళు. ఇంటర్నల్ అసైన్‌మెంట్స్. 4 ఇంటర్నల్ అసైన్‌మెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు నేనేం జేయాలి? ఫస్ట్ ఇంటర్నల్ అసైన్‌మెంట్ నా టార్గెట్. యాక్చువల్లీ నా మెయిన్ గోల్ ఏంటి అంటే 10/10 జీపీఏ తెచ్చుకోవాలి. అంతకంటే ముందున్నయేంటి? ఫస్ట్ ఇంటర్నల్ అసైన్‌మెంట్, సెకండు, థర్డు, ఫోర్త్. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ అసైన్‌మెంట్ నాకు 20 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను టార్గెట్ దీనికి ఏం పెట్టుకుంటాను? దీంట్లో 20కి 20 తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే బై మిస్టేక్‌లో నేను నక్కతో అనుకోని కుక్కతో తొక్కి ఎగ్జామ్‌కెళ్తాను. అక్కడ ఏమవుతుందంటే 20 మార్క్స్‌కి 5 మార్క్స్ మాత్రమే వస్తాయి. 5 మార్క్స్ మాత్రమే వస్తాయి. 20కి 5 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నా టార్గెట్ ఏమేముంటుంది? ఓకే. నెక్స్ట్ సెకండ్ అసైన్‌మెంట్. ఇంటర్నల్ అసైన్‌మెంట్ సెకండ్. ఇక్కడేంటి అంటే నాకు 20కి 20 రావాలి అని మళ్ళీ అనుకుంటా. మళ్ళీ బై మిస్టేక్‌లో కుక్కతో ఎళ్తాను. అక్కడేమవుతుందంటే 20కి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి నా ప్రాక్టీస్ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి మార్క్స్. 20కి 10 వస్తాయి. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏమవుతుంది? మళ్ళీ 20కి 15 వస్తాయి. మళ్ళీ కొంచెం ఇంప్రూవ్‌మెంట్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మళ్ళీ ఏమవుతుంది? 20కి 20 వస్తాయి. 20కి 20 వస్తాయి. దాని తర్వాత నేను మళ్ళీ ఎస్ఎస్‌సి బోర్డ్ ఎగ్జామ్స్‌కెళ్ళి అటెంప్ట్ చేస్తే 10/10 జీపీఏ రావడం ఖాయం. ఒక్కవేళ నేను ఈ ముందు 4 పైన దృష్టి పెట్టకుండా నేను డైరెక్ట్‌గా వెళ్లి ఎస్ఎస్‌సి రాసేస్తా అంటే ఒక్కవేళ అక్కడ ఇప్పుడు కన్ఫర్మ్‌గా ఫెయిల్ అయ్యేవారే. కన్ఫర్మ్‌గా ఫెయిల్ అవుతారు. అదెలా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అతను ఏం చేసాడు? 4 గోల్స్ పెట్టుకున్నాడండి. 4 గోల్స్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఫస్ట్ 4 డివైడ్ చేసిండు. నేను 4 ఫస్ట్ సక్సెస్ కావాలి. అప్పుడు మెయిన్‌ది సక్సెస్ అవుతా. ఇప్పుడు ఈ 4 పైన అతను దృష్టి పెట్టకుండా ఉంటే అతనిదేమయ్యేది? ఈ 4 ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అయిపోయాడు. అక్కడ గూడా అదే ఫస్ట్ పార్ట్ అండ్ అదే లాస్ట్ పార్ట్ కాబట్టి కన్ఫర్మ్‌గా ఫెయిల్ అయ్యేవాడు. కన్ఫర్మ్‌గా ఫెయిల్ అయ్యేవాడు. ఈ 4 పైన దృష్టి పెట్టాడు కాబట్టి దీంట్లో ఫెయిల్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్‌ని మళ్ళీ దాని తర్వాత దీనికి అప్లై చేసిండు లాస్ట్ దానికి. దాంతో సక్సెస్ అయిపోయాడు. దీన్ని ఇదే మనం మెజరబుల్. ఫస్ట్ ఇన్నున్నాయి. డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఉన్న వాటిని డివైడ్ చేసుకొని ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, ఫోర్త్ ఇలా ఒక్కొక్కటిగా అచీవ్ కండి. ఫస్ట్‌ది ఫెయిల్ అవుతారు. సెకండ్‌ది ఫెయిల్ అవుతారు. థర్డ్‌ది ఫెయిల్ అవుతారు. ఫోర్త్‌ది అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఫిఫ్త్ దాన్ని ట్రై చేయండి. అది అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు ఇవి ఇవ్వద్దు నేను తోపుని ఆడికి పోయినంక నేను ఏంగా యుద్ధం చేసేస్తా అనుకుంటే మాత్రం వేస్ట్.
ఇప్పుడు నార్మల్ గా పూర్వంలో యుద్ధాలు చూస్తున్నాం. వాళ్ళకి ఒక రాజ్యంలోని భటులకి ఫస్ట్ వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చాకనే వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఏది అవసరం లేదు, పర్లేదు పదండి అటాక్ చేద్దాం, దాని ఏముంది, అటాక్ చేద్దాం పదండి అంటే ఒక్కరు కూడా మిగిలారు. ఈ రాజ్యంలో ఉన్నవారు ఒక్కరు కూడా మిగిలారు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ట్రై చేశాక అక్కడికి వెళ్తున్నారు. అలానే మన లైఫ్ లో కూడా, మన గోల్స్ లో కూడా మనం ఫస్ట్ చిన్న చిన్న టార్గెట్స్ ని పెట్టుకున్నాం. ఇవి అచీవ్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇది మెజరబుల్ కింద తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అచీవబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అనుకుంటున్నా, బాహుబలి 1 సినిమాలో హీరోగా చేయాలనుకుంటున్నానండి. బాహుబలి 1 సినిమాలో నేను హీరోగా చేయాలనుకుంటున్నా. పాసిబుల్ అవుతుందా? చాట్ బాక్స్ లో పెట్టండి ఎవరైనా. నేను బాహుబలి 1 సినిమాలో హీరోగా చేయాలనుకుంటున్నా. బాహుబలి 1 లో, నాట్ 3, బాహుబలి 1 లో నేను హీరోగా చేయాలనుకుంటున్నా. పాసిబుల్ అవుతుందా? అదేంటో భవిత గ్రూప్ లో ఒక హర్ష గారు ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారు. ఎక్సలెంట్ అసలు. ఓకే, నో నో నో, 101 మెంబర్స్ లో హర్ష గారు. హౌ ఎస్? ఇప్పుడు బాహుబలి 1 సినిమాలో నేను బాహుబలి 3 గురించి మాట్లాడలేదు, బాహుబలి 1 గురించి మాట్లాడాను. బాహుబలి 1 లో నేను హీరోగా చేయాలనుకుంటున్నా. అది పాసిబుల్ కాదు. ఎందుకు? ఆల్రెడీ బాహుబలి 1 రిలీజ్ అయిపోయింది కదా. ఆల్రెడీ బాహుబలి 1 రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నేను దాంట్లో హీరోగా చేయాలనుకుంటే చేస్తానా? లేదు, అది పాసిబుల్ కాదు. ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే దాన్ని అచీవ్ అయ్యే గోల్ ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను 99 ఇయర్స్ ఉన్నానండి. నేను 99 ఇయర్స్ ఉన్నాను. ఇప్పుడు నేను బార్డర్కి వెళ్ళాలనుకుంటున్నా, ఆర్మీ జాబ్. 99 ఇయర్స్ వచ్చాక నేను బార్డర్కి వెళ్ళి ఆర్మీ జాబ్ చేయాలని అనుకుంటున్నాను. పాసిబుల్ అవుతుందా? 99 ఇయర్స్ లో బార్డర్కి వెళ్ళి అక్కడ నేను ఆర్మీ జాబ్ చేయాలనుకుంటున్నాను. పాసిబుల్ అవుతుందా? కాదు. ఇక్కడ ఇప్పుడు నా గోల్ కరెక్టేనా? ఇది 99 ఇయర్స్ లో అలా చూస్ చేసుకోవడం అనేది కరెక్టేనా? కరెక్ట్ కాదు, అస్సలకే అవ్వలేము కదా. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి ఆ గోల్ కి మరి మనం ఎలిజిబులా కాదా. ఫస్ట్ థింగ్, మనం ఎలిజిబులా కాదా అని చూసుకోవాలి. ఇది అచీవబుల్. మళ్ళీ నెక్స్ట్ రియలిస్టిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నేను 20 కేజెస్ ఉన్నాను. 20 కేజెస్ ఉన్నాను. ఈ రియలిస్టిక్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచీవబుల్ లో ఏంటి అంటే అది పాసిబుల్ కాంది, దానిపైన ఇక మనం దృష్టి పెట్టకూడదు. పాసిబుల్ కాని దాని గురించి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇది ఏదైతే ఉందో రియలిస్టిక్, అచీవ్ అవుతాం, కన్ఫామ్ గా అచీవ్ అవుతాం. కాకపోతే ఒక టైం లిమిట్ పెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 20 కేజెస్ ఉన్నాను అనుకోండి. నేను 20 కేజెస్ ఉన్నాను, 1 వీక్ లో 50 కేజెస్ కావాలనుకుంటాను. పాసిబుల్ అవుతుందా? 1 వీక్ లో 50 కేజెస్ కావాలి అని పాసిబుల్ అవుతుందా? అది పాసిబుల్ కాదు. నేను 50 కేజెస్ కావాలి అనుకునేది పాసిబుల్ అవుతుంది కన్ఫర్మ్. నేను 20 కేజెస్ ఉన్నాను, 50 కేజెస్ కావాలి అనుకునేది పాసిబుల్ అవుతుంది. కానీ ఒక 1 వీక్ లోనే 50 కేజెస్ కావాలి అనుకునేది పాసిబుల్ కాదు. ఇక్కడ కూడా మన గోల్స్ ఏంటి అంటే మనం పెట్టుకునే టైం లిమిట్ కూడా దానికి సెట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. నీ ఇదే టైంలో కావాలి, ఇదే టైంలో కావాలి అంటే కాలేరు ఆ టైంలో. కావున ఉన్న టైంలో మరి మనం అవ్వగలమా లేదా అనేది కూడా ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మనం మన గోల్ కి ప్రొసీడ్ కావచ్చు. ఓకే, ఇది దీంట్లో రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి T for time bonding. This is the main important thing. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ అనుకోండి, టైం బాండింగ్. ఐ థింక్ సో టైం మేనేజ్మెంట్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే, టైం బాండింగ్. మీరు మీ గోల్ కి ఎంత టైం పెట్టారు? డెడ్ లైన్ ఒకటి పెట్టారా? అసలు డెడ్ లైన్ పెట్టారా లేదా? ఫస్ట్ థింగ్. ఒకవేళ డెడ్ లైన్ పెడితే సంతోషం, డెడ్ లైన్ పెట్టకపోతే ఈ రోజే పెట్టారు. అంటే డెడ్ లైన్ ఈ రోజు కాదు, డెడ్ లైన్ కి ఈ రోజు స్టార్ట్ చేయండి. మీరు ఎప్పటి వరకు డెడ్ లైన్ పెడతారు ఏంటి అని ఈ రోజుకి స్టార్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సాధారణంగా
ఒక స్టూడెంట్ ఉంటాడు ఒక స్టూడెంట్ ఉంటాడు 10th క్లాస్ స్టూడెంట్. అతనికి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దగ్గర పడిపోయాయి. ఎన్నిసార్లు అని మనం ఎస్ఎస్సి స్టూడెంట్ తీసుకుంటామండి, ఈసారి ఇంటర్మీడియట్ స్టూడెంట్ తీసుకుందాం. ఓకే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాకు దగ్గర పడిపోతుంది. సారీ, ఈ రోజే ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను. ఓకే, నాకు ఫస్ట్ మంత్ లో ఏమంత ఇంట్రెస్ట్ లేదు, సెకండ్ మంత్ ఇంట్రెస్ట్ లేదు, థర్డ్ మంత్ ఇంట్రెస్ట్ లేదు, ఫోర్త్ మంత్ ఇంట్రెస్ట్ లేదు. మొత్తం లాస్ట్ కి ఇంకొక 1 వీక్ అయితే నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా నేను బుక్ పట్టుకొని అన్ని సబ్జెక్ట్ స్కానింగ్ చేసుకుంటూ ఉంటే ఆ ఎగ్జామ్స్ ని పాస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆ ఎగ్జామ్స్ వస్తే నేను పాస్ అవుతాను. ఇక్కడ మనం ఫెయిల్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? స్టార్టింగ్ నుంచి చదవకపోవడం ఇక్కడి రీజన్. మరి స్టార్టింగ్ నుంచి నేను మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి, అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అంటే ఏం చేయాలి? ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. ఫస్ట్ మంత్ లో మాకు ఇంత సిలబస్ అవుతుందట, కాబట్టి నేను ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఫస్ట్ మంత్ లో మొత్తం ఇది కంప్లీట్ అయిపోవాలి, సెకండ్ మంత్ లో ఇది మొత్తం కంప్లీట్ అయిపోవాలి, నెక్స్ట్ థర్డ్ మంత్ లో ఇది మొత్తం కంప్లీట్ అయిపోవాలి అనేటిది ఇక్కడ మనకు ఉండాలి. ఓకే, ఈ విధంగా ఉంటే సెట్ అవుతుంది. ఇది మనకి టైం బాండింగ్. ఓకే, ఎవరికైనా బోర్ కొడుతుందా? కంటిన్యూ చేయండి. ఓకే సార్, నాకు ఉట్టిగా సెషన్ చెప్పి పోతే ఇంట్రెస్ట్ ఉండే సార్. ఒకసారి నేను పార్టిసిపెంట్స్ తో మాట్లాడాలి అనుకుంటున్నా. మధ్యలో ఒక 2-3కైనా అన్మ్యూట్ ఇస్తారా? కొద్దిసేపు మాట్లాడదాం. కొంచెం నార్మల్ గా. ఓకే సార్, తప్పకుండా ఇస్తాను. కొంచెం నార్మల్ గా, మధ్యలో ఊరికే టాపిక్ చెప్పుకుంటూ పోతే ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు అర్థం కాదు. మధ్యలో కొద్దిసేపు క్యాజువల్ గా ఇంటర్మిషన్ అనుకోండి, క్యాజువల్ గా మాట్లాడుతున్నా సార్. ఓకే, ఎవరైనా మాట్లాడాలనుకునే వారు హ్యాండ్ రైజ్ చేయండి. పల్లవి మేడం. ఏమైనా బోరింగ్ అనిపించిన కూడా ఇప్పుడే చెప్పండి, మళ్ళీ సెకండ్ పార్ట్ లో ఇంప్రూవ్ చేసుకుందాం. పల్లవి మేడం మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. నైస్ టు సీ యూ సార్. మీరు ఎక్సలెంట్ గా చెప్తున్నారు గోల్ సెట్టింగ్ గురించి. మాకు ఉపయోగపడుతుంది, మా పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సలెంట్ స్పీచ్ సార్. ఓకే, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా మేడం సెకండ్ పార్ట్ లో? ఇలా కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు హాఫ్ అయింది కదా సార్, ఇంకా మొత్తం కంటిన్యూ చేస్తే ఇంకా మొత్తం తింటాం. అప్పుడు భోజనం సగమే చేశాను సార్. ఒక 5 పాయింట్లు తీసుకున్నాము, ఆ 5 పాయింట్లు మాత్రమే జీర్ణం అవుతూ వచ్చాయి. ఇప్పుడు మొత్తం ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తే మొత్తం భోజనం జీర్ణం అవుతుంది. వినాలన్నట్టుగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మేడం మీది ప్రాపర్? ఇక్కడే సార్, హైదరాబాద్ అండి. మా పిల్లలకైతే ఖచ్చితంగా ఇవే పాటిస్తాము. ఇవే సెట్టింగ్స్ ఏవైతే చెప్పారో మీరు, ఇదే విధంగా ఎంక్వైరీ తర్వాత వాళ్ళని ప్రోత్సహించడం కానీ, వాళ్ళ గోల్ సెట్టింగ్ లో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇదే విధంగా మేము ముందుకు వెళ్తామని ప్లాన్ చేస్తున్నాం సార్, మీ గోల్ సెట్టింగ్ టాపిక్ విన్న తర్వాత. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే సార్, లక్ష్మణ్ సార్ మాట్లాడండి. లక్ష్మణ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మీట్లో అడ్మిట్ చేసుకోండి లక్ష్మణ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్, మాట్లాడండి. సార్ స్మార్ట్ అని చెప్పారు సార్. స్మార్ట్ ఒక స్పెసిఫిక్ ఒకటి టైం వార్నింగ్ అని చెప్పారు, మధ్యలో ఏందో అర్థం కాలే నాకు అది. మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్. ఓకే, రియలిస్టిక్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అదే అర్థం కాలే, అచీవబుల్ రియలిస్టికా? అవును సార్. ఓకే సార్, అదే ఇప్పుడు స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బాండ్ అంతేనా? అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే అడదామని ఫోన్ చేసిన సార్. థ్యాంక్ యూ, బాగానే చెప్పారు సార్, పర్వాలేదు. ఇంకొంది సార్, 75% అయిపోయింది, ఇంకా 25%. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తీసుకుందా సార్? ఒక్కరిని తీసుకోండి సార్. చైతన్య గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పే క్లాస్ చాలా బాగుంది సార్, ఇంట్రెస్టింగ్ ఉంది సార్ బాగా.
ఇప్పుడు మనకి స్మార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటి? నెక్స్ట్ థింగ్ ఇన్ని రకాలు చెప్పుకుంటూ వచ్చాను కదా, రామాయణం, మహాభారతం అన్ని చెప్పుకుంటూ వచ్చాను కదా. ఇన్ని చెప్పుకుంటూ వచ్చినప్పటికైనా మళ్ళీ కొన్ని గోల్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయండి. మళ్ళీ ఫెయిల్ అవుతాయి గోల్స్, అదేంటో కానీ ఇన్ని రకాలు చెప్పాక మేము అన్ని ఫాలో అవుతున్నాం అయినా కూడా ఫెయిల్ అవుతుంది అని కొందరు అంటారు. ఇక్కడ ఉన్న రీజన్ ఏంటి? ఇన్ని రకాల ఫాలో అయినప్పటికీ ఆ గోల్స్ ఫెయిల్ కావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? లెక్కకైతే ఇదంతా ఫాలో అయితే ఫెయిల్ కాకూడదు, కానీ ఫెయిల్ అవుతాయి అని అంటున్నారు. మరి ఫెయిల్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీకు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం ఫస్ట్ థింగ్. మీకు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం అనేది ఫస్ట్ థింగ్. సాధించాలనుకుంటున్నారు, అన్ని రకాలుగా ఉన్నాయి, ఓకే, కానీ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం అనేది ఫస్ట్ థింగ్. ప్లానింగ్ అనేది ఉండాలి, కన్ఫామ్ గా ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ ఉంటే ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. కంప్లీట్నెస్, కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ కరెక్ట్నెస్ అని లాస్ట్ లో కాన్ఫెడరేషన్ అని చెప్పారు. అది కరెక్టేనా? కరెక్టే అయితే దాని గురించి. ఓకే, సారీ. ఈ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ ఉంటే మనకు సెట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చేంజింగ్ గోల్స్ ఫ్రీక్వెంట్లీ. ఈ గోల్స్ ఒక్కోసారి ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఒకప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చూశాను. గబ్బర్ సింగ్ సినిమా చూసాక నాకు లోపల ఒక ఇట్లా ఫైర్ వస్తుంది. నేను పోలీస్ అయిపోవాలి, ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ వకీల్ సాబ్ సినిమా చూస్తానో లాయర్ కావాలి, నేను కన్ఫర్మ్ గా లాయర్ కావాలి. ఇలా చేంజ్ అవుతాయండి గోల్స్. అదేంటో ఫ్రీక్వెంట్లీ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. నార్మల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ చెప్పారని గోల్స్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ కావండి. మీరు సినిమాలు చూస్తుంటే గోల్స్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతాయి. దాంట్లో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ హీరో క్యారెక్టర్ ని చూసినప్పుడల్లా మీరు అట్రాక్ట్ అయిపోతారు. గబ్బర్ సింగ్ చూస్తారు, పోలీస్ అయిపోవాలి అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వకీల్ సాబ్ చూస్తారు, నేను లాయర్ కావాలి అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా చూస్తారు, మళ్ళీ ఇంకోటి కావాలి అనుకుంటారు. అందులో లీనం అయిపోతారు ఆ క్యారెక్టర్ తో. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇలా మీరు ఫ్రీక్వెంట్లీ గోల్స్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటూ వెళ్తారో మీరు ఆ గోల్ ని అచీవ్ అయ్యే అవకాశం లేదు. కన్ఫర్మ్ గా మీరు ఎన్ని రకాల క్యారెక్టర్స్ చూసినప్పటికీ మీ దగ్గర ఉండాల్సిన గోల్ ఒకటే ఉండాలి. ఒకే ఒక గోల్ ఉండాలి మీ దగ్గర. అది స్పెసిఫిక్ గా ఉండాలి, స్మార్ట్ గా ఉండాలి. అప్పుడు ఇలాంటివి వచ్చాయి కదా, నేను చేంజ్ చేసుకుంటూ వెళ్తా అంటే ఫ్యూచర్ లో కొన్ని లక్షల సినిమాలు వస్తాయి, లక్షల గోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా చేంజ్ చేసుకోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, మీ గోల్స్ కి మీరు ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్. మీ గోల్స్ కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్. ఓకే, కావున వాయిస్ క్లియర్ గా లేదా సార్? వాయిస్ క్లియర్ గా ఓకే సార్, ఓకే. అదే చాట్ బాక్స్ లో పెడుతున్నారు. లేదు, వాయిస్ బాగానే ఉంది. వాళ్ళ ప్రాబ్లం సార్, వాళ్ళకి నెట్ లేకపోతే అలాగే వస్తుంది. కంటిన్యూ సార్. ఓకే సార్, ఓకే. మీ గోల్స్ కి మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అసలు ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నారు? మీరు మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా, మీ గోల్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? ఎంత గోల్స్ ఇస్తున్నారు మీరు? 1 minute. సార్ ఎండ్ చేయొచ్చా సార్ సెషన్? ఓకే అండి. సార్ సారీ సార్, నేను ఇది వేరే మీటింగ్ లో ఉన్నా. ఓకే. సారీ. ఒకటే టైంకి 2-3 మీటింగ్స్ అయితే ఇలానే ఉంటుందండి. ఓకే, సో మీరు మీ గోల్స్ కి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నారు? ఓకే, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ అనే అనుకోండి. ఆ గోల్స్ కి ఇచ్చే ప్రయారిటీ మీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నారా? ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ కి ఇస్తున్నారా, లేక గోల్స్ కి ఇస్తున్నారా? ఫ్యామిలీకి ఇస్తున్నారా, లేకపోతే గోల్స్ కి ఇస్తున్నారా? సొసైటీకి ఇస్తున్నారా, లేకపోతే గోల్స్ కి ఇస్తున్నారా? మీ గోల్స్ కి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నారా అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ 3 ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటాయో గోల్స్ మాక్సిమం సక్సెస్ కాకుండా ఉండలేవండి. ఫస్ట్ థింగ్ ఏంటి? ప్రాపర్ ప్లానింగ్. సెకండ్ థింగ్ ఏంటి? ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ ఆఫ్ గోల్స్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి? మీ గోల్స్ కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు?
ప్రయారిటీ ఇస్తున్నారా లేదా, ఇది. ఓకే, ఇవి మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఒక 5 minutes సెషన్ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక 4 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తానండి మీకు. 4 ఇంపార్టెంట్ స్టెప్స్. ఈ స్టెప్స్ ని ఫాలో కండి, మాక్సిమం గోల్స్ ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మాక్సిమం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందని తెలియదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్సిమం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఏంటి అది అని అనుకుంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిటర్న్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రిటర్న్ గోల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. గోల్స్ ని ప్రతిసారి మనం ఆలోచించే బదులు రాసుకోవడం బెటర్. ఆలోచించడం కన్నా రాసుకోవడం నిన్న. నేను అది కావాలి 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 అని అనుకుంటారు కదా, అది ఏం కావాలనుకుంటున్నారో ఒక పేపర్ పైన రాసుకోండి. ఓకే, రాసి ఎక్కడైనా పేస్ట్ చేయండి ఇంట్లో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ రీడ్ యువర్ గోల్స్ డైలీ. ఇప్పుడు మీరు ఏదైతే పేపర్ పైన గోల్స్ రాస్తున్నారో, ఆ రాసిన గోల్స్ ని మీరు మార్నింగ్ లేవగానే ఎక్కడ చూస్తారు, లేదా మీరు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు, ఏ ప్లేస్ లో స్పెండ్ చేస్తారు. అలాంటి ప్లేస్లలో మీరు రాసుకున్న గోల్స్ ని అక్కడ పేస్ట్ చేసి ప్రతిసారి మార్నింగ్ లేవగానే దాన్ని చూసి, ఓహో ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఇలా రాయండి. రాసి ఒకటి పేస్ట్ చేసి దాన్ని ప్రతిసారి రివైజ్ చేయండి. ప్రతిసారి రివైజ్ చేయండి. ఆ రాసిన గోల్స్ రివైజ్ చేయండి. సెకండ్ స్టెప్ రివైజ్, రీడ్ యువర్ గోల్స్ డైలీ. ఫస్ట్ స్టెప్ ఏంటి, రిటర్న్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ ఏంటి, రీడ్ యువర్ గోల్స్ డైలీ. నెక్స్ట్ థర్డ్ ఏంటి, అకౌంటబిలిటీ పార్ట్నర్. థర్డ్ థింగ్ వచ్చేసి అకౌంటబిలిటీ పార్ట్నర్. అకౌంటబిలిటీ పార్ట్నర్. అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ ఈ స్టెప్ లో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే, మీరు వచ్చేసి ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కావాలి అనుకుంటున్నారు. మీరు మంచి మోటివేషనల్ స్పీకర్ కావాలి అనుకుంటున్నారు. మీ ఫ్రెండ్ మాత్రం ఏమి చదువుకోకుండా ఖాళీగా ఇంటికాడ బేవర్స్ గా ఉంటూ మిమ్మల్ని అతని దారిలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకు జరిగే మైనస్ పాయింట్ ఏంటి అంటే, మనం మన గోల్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టలేము. అలాంటి టైంలో మనం మన గోల్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టలేము. మన ఫ్రెండ్ ఎటు రమ్మంటే అటు వెళ్తాం, ఏమి చేయమంటే అది చేస్తాం, ఏమంటే అది చేస్తాం, అన్ని రకాలుగా ఉంటుంది. ఇలాంటి టైంలో మనం రీచ్ కాలేమండి ఎక్కువ మన గోల్స్ ని. మరి ఏం చేయాలి ఇలాంటి టైంలో? సార్ నిజంగా సార్ నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నాడు, నా తల తింటాడు అసలు. నా ఫ్యూచర్ అంబిషన్ ఒకటి, నేను చేద్దాం అనుకున్నది ఒకటి, కానీ నా ఫ్రెండ్ వస్తాడో నా బుర్ర తింటాడు అసలు, ఇది ఏం చేస్తాడో తెలియదు నాకు. అలా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మరి అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ ని మీరు ఏం చేయాలి, మీ ఫ్రెండ్స్ ని మీరు ఎలా కంట్రోల్లో పెట్టాలి, ఏం చేస్తే సెట్ అవుతారు అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీ ఫ్రెండ్ ని రూపుదిద్దండి. మీరు పోలీసు కావాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ట్రైనింగ్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీరు పోలీస్ కావాలి అనుకుంటే, పోలీస్ కావాలి అన్నా, ఆర్మీలో జాయిన్ కావాలి అన్నా, దానికి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం మీ ఫ్రెండ్స్ కి నేర్పించండి. మీరు నేర్పించండి వాళ్ళకి. మీరు నీట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం మీరు చదవడమే కాకుండా మీ ఫ్రెండ్ కి అర్థమయ్యేలాగా నేర్పించండి. మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారు, అసలు ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి, మీరు బుక్ పట్టుకొని చదువుకోవడమే కాకుండా దాన్ని అర్థమయ్యే విధంగా ఫ్రెండ్స్ కి నేర్పించాలి. ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, రేపు మాకు మీకు టెట్ ఎగ్జామ్ ఉంది అనుకోండి, మీరు టీచర్ కావాలనుకుంటున్నారు, టెట్ ఎగ్జామ్ ఉంది, దాంట్లో వచ్చే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ మీ ఫ్రెండ్ టాస్క్ ఏంటి, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో ఒక రోజు ముందు మీ ఫ్రెండ్ మీకు క్వశ్చన్స్ అడగాలి, మీరు మీ ఫ్రెండ్కి ఆన్సర్ చెప్పాలి. దీని ద్వారా ఏమవుతుందంటే, మీ గోల్ కి మీరే రెడీ అవ్వడం కాకుండా మీ గోల్ కి మీ పక్కనున్న ఫ్రెండ్ ని కూడా తయారు చేస్తారు అన్నట్టు. మీ గోల్స్ కి మీ పక్కనున్న ఫ్రెండ్స్ కూడా అలా తయారు చేస్తారు. ఇక్కడ జరిగే ప్రాఫిట్ ఏంటి అంటే, మీరు వాళ్ళకి తప్పుదారిలో పట్టిస్తలేరు, మంచి నాలెడ్జ్ నేర్పిస్తున్నారని అర్థం. ఇక్కడ ఏంటి, మీరు నేర్చుకోవడంతో పాటు వాళ్ళని నేర్పిస్తున్నారు మీరు.
మీరు నేర్చుకోవడమే కాక వాళ్ళని నేర్పిస్తున్నారు. అది ఎక్సలెంట్ కదా. మీరు ఏదైతే గోల్ రీచ్ కావాలనుకుంటున్నారో ఆ గోల్ కి తగ్గట్టుగా మీ ఫ్రెండ్ని కూడా తయారు చేస్తున్నారు. ఎక్సలెంట్ కదా. ఇలా చేయండి. ఇప్పటి వరకు అయితే జరిగింది ఓ ఎత్తు అండి. మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళడం, వాళ్ళు పిలవంగానే మీరు వెళ్ళడం. ఇక్కడ మీ థింగ్ ఏంటి? మోటివేషనల్ స్పీకర్ కావడం. మోటివేషనల్ స్పీకర్ కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ మీరు మీ గోల్ పైనే వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ మీ ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తాడు? వద్దురా, రారా 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 అని తాడబట్టుకొని గుంజుతూ ఉన్నాడు వెనక. మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఒకటే చేత్తో తాడుని ఇలా మీ ముందు గుంజి, నువ్వు కూడా నా పక్కన కూర్చో, నేను కూడా నీకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి అతను కూడా నేర్పివ్వండి. ఇది అకౌంటబిలిటీ పార్ట్నర్. మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? రివ్యూ యువర్ గోల్స్ డైలీ. రీడ్ కాదు, రివ్యూ యువర్ గోల్స్ డైలీ. రివ్యూ యువర్ గోల్స్, ఇది లాస్ట్ స్టెప్. రివ్యూ యువర్ గోల్స్ డైలీ అంటే ఏంటి అంటే, ఈ రోజు నేను మార్నింగ్ లేచాను, బ్రష్ చేసుకున్నాను, అంతా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ ఇంత టిఫిన్ చేశాను, 9:30 10:30కి టిఫిన్ చేశాను. అండ్ మధ్యాహ్నం మంచిగా గుమగుమలాడే బిర్యానీ స్మెల్ మా ఇంట్లో వచ్చింది. బిర్యానీ తిన్నాను. బిర్యానీ తిన్నాక మళ్ళీ మా ఫ్రెండ్ కాల్ చేశాడు, మళ్ళీ బయటికి వెళ్ళాను, ఫ్రెండ్తో ఎంజాయ్ చేశాను, మళ్ళీ నైట్ వచ్చాను. ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు మా ఇంట్లో, బీభత్సంగా స్నాక్స్ తిన్నాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ గుమగుమలాడే డిన్నర్ తయారు చేశారు, మంచి రెసిపీ ప్రిపేర్ చేశారు, మంచిగా ఎంజాయ్ చేశాను. కొద్దిసేపు మొబైల్ వస్తాను, దాని తర్వాత మళ్ళీ ఆరాంసే పడుకున్నాను అని కాకుండా, మీరు మీ ప్రతిరోజు స్కెడ్యూల్లో మీ గోల్కి ఎంత టైంని కేటాయిస్తున్నారు? ప్రతిరోజు ఉన్న స్కెడ్యూల్లో మీ గోల్కి మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు? ఇదంతా ఎప్పుడు రివ్యూ చేసుకోవాలి? రాత్రి పడుకునేటప్పుడు అంత యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి, ఇక నాకు నిద్ర టైం వస్తుంది, నేను పడుకుంటున్నాను. ఈ పడుకునేటప్పుడు ఏం ఆలోచించాలి? సరే నేను యాక్చువల్లీ డాక్టర్ కావాలని అనుకున్నాను, ఓకే పర్లేదు. డాక్టర్ కావాలి అని అనుకున్న వాడిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం వరకు ఎంత టైం కేటాయించాను? డాక్టర్ కావాలి అనేది నేను అనుకున్నాను, ఓకే ఎక్సలెంట్. కానీ ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. మార్నింగ్ లేచాను, బ్రష్ చేసుకున్నాను, అంతా ఓకే, ఇక్కడి వరకు పర్లేదు, ఎక్సలెంట్ గా ఉంది, ఇంత మంచిగా చేశాను. టిఫిన్ చేశాను, అది ఇంకా ఎక్సలెంట్. దాని తర్వాత మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను, ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్. ఇన్ని రకాల యాక్టివిటీస్ చేశాను కదా. మరి నేను డాక్టర్ కావాలనుకున్నాను, ఎక్కడ బుక్ పట్టుకొని చదివాను అబ్బా, ఎక్కడ నా అకౌంటబిలిటీ పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను? ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు గోల్ పెట్టుకున్నారు, ఓకే ఎక్సలెంట్. మరో గోల్ కి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు రోజుకి? ఆ గోల్ కి మీరు రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఇన్ కేస్ మేము కన్ఫర్మ్ గా రోజుకి అట్లీస్ట్ 1 అవర్ కి స్పెండ్ చేస్తున్నాం మా గోల్స్ కంటే, ఎక్సలెంట్. మీ మనస్సాక్షి చెప్పండి, 1 అవర్ ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా, కూర్చున్న ప్లేస్ నుంచి లేవకుండా, పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకొని, మొబైల్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసి, బుక్స్ ముందేసుకొని మంచిగా రిఫర్ చేస్తూ ఎగ్జాక్ట్ 1 అవర్, 1 మినిట్ కూడా తగ్గకుండా, ఎగ్జాక్ట్ 1 అవర్, ఎక్కువైన తక్కువ కాకుండా 1 అవర్ పాటు కూర్చున్న చోటు నుంచి లేవకుండా, కాళ్ళు అటు జాపకుండా ఇటు జాపకుండా, దృష్టి వేరే సైడ్ మరలకుండా, బాటిల్ పక్కన పెట్టుకొని, ఒకవేళ దూపైతే ఇక్కడ నుంచి కూడా నేను వేరే సైడ్ లేవకుండా, బుక్ పేజీలు టర్న్ చేస్తూ అదే చదువుతూ, మళ్ళీ ఆ బుక్ ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తూ 1 అవర్ కంటిన్యూగా నేను ఉన్నాను. 1 అవర్ నా కాన్సన్ట్రేషన్ ఎటు డైవర్ట్ కాలేదు. ఈ 1 అవర్ టైంలో నేను నా మొబైల్ కూడా ఆన్ చేయలేదు, నా మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేశాను. ఇక నాకు వేరే లోకంతో సంబంధం లేదు, నాకంటూ నేను ఒక సెపరేట్ రూమ్ లో కూర్చున్నాను, నాకు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాలేదు. ఈ 1 అవర్ టైం ని నేను నా గోల్ కోసం స్పెండ్ చేశాను అని న్యాయంగా చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? న్యాయంగా చెప్పుకునే వాళ్ళు, ఇంత టైం రోజుకి ఇంత స్పెండ్ చేశాను, ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ చేసి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇది మెయిన్. అసలు ఎంత రివ్యూ చేసుకోండి, అసలు మీరు రివ్యూ చేసుకుంటే తెలుస్తుంది, రివ్యూ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈ 4 యాక్షన్ స్టెప్స్ ని మీరు ఫాలో అయినట్లయితే ఎంత కొంత మీ గోల్ ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది నేను ఈ రోజు చూస్ చేసుకున్న గోల్ సెట్టింగ్ టాపిక్. ఇప్పుడు నేను దీంట్లో మీకు ఏదైతే మాట ఇచ్చానో అదే విధంగా మరీ 100% కాకపోయినా
50% టాపిక్ ని నేను కవర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ లో ఎవరినైనా ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తే దయచేసి మీరు నన్ను క్షమించండి. ఓకే, ఈ సెషన్ కి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదున్నా మీరు హ్యాండిల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ రాము సార్. ఓకే సార్, తీసుకుంటాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్ ఉంటే మనం సార్తో డౌట్ క్లియర్ చేసుకున్నాం. సార్ శ్రీనివాసరావు గారు, సార్ ఏవి శ్రీనివాసరావు సార్. సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు, పట్టండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. రణదీప్ గారు, మీరు మా కుటుంబ సభ్యులు అయిపోయారు ఈ రోజు. బాగా మీరు ఒక చెప్తుంటే మీరు మా కుటుంబ సభ్యులు ఒకలాగే చెప్తున్నట్టే అనిపించింది నాకు. నాకు ఇప్పుడు 24 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికి గోల్ సెట్టింగ్ చేసుకున్న, నేను చేస్తున్న ప్రొఫెషన్ కి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ గోల్ సెట్టింగ్స్ చేసుకున్నా సరే అది సర్వీస్ ఓరియంటెడ్ గా ఆ గోల్స్ మేము రీచ్ అవ్వడం జరుగుతుంది తప్ప మనం కృషి చేసిన అంత పాసిబుల్ కాదు. కానీ ప్రస్తుతం మా పిల్లలు గోల్ సెట్టింగ్ వయసులోనే ఉన్నారు. మరి మీరు చెప్పిన అంశాలు వాళ్ళకి, నేను పిల్లలిద్దరికి, అబ్బాయి 2nd year 3rd year బీటెక్ వచ్చాడు, పాప ఇప్పుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 10th class రాయాలి. ఇంకా మాది ఆంధ్రప్రదేశ్, నేను రాజమండ్రి మా ప్రాపర్ రాయాలి కాబట్టి రాసిన తర్వాత ఇంటర్మీడియట్ లో తన గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి మీరు చెప్పిన అంశాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో గోల్ ఉంటూ ఉంటుంది. కానీ మనం చేస్తున్న లోపం ఏంటంటే మనం వాటిని ఏర్పరచుకుంటాం, దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు కొన్ని ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా వేరే కారణాల వల్ల కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఎక్కడ అంటే అకౌంటబిలిటీ పార్ట్నర్ విషయంలో కానీ లేదా రివ్యూ విషయంలో కానీ మనం అక్కడ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. ఈ రోజు మనం ఆ టార్గెట్ ప్రకారం ఆ దారిలో ఎంతవరకు ప్రయాణించామన్నది మనం ఆ రివ్యూ చేయగలిగితే ఖచ్చితంగా ఆ విధంగా మనం విజయాన్ని సాధించవచ్చు. నేను ఇంటర్మీడియట్ టైంలో 10th class టైంలో గోల్ సెట్టింగ్ చేసుకున్నాను, ఇంజనీర్ అవుదామని. కానీ అనుకోని కారణాల వల్ల నేను సెకండ్ ఆప్షన్ బి అన్నట్టుగా టీచర్ పెట్టుకున్నాను. కానీ నేను ఆ దారిలో ఆ గోల్ సెట్టింగ్ లో విజయం సాధించి నేను ఈ రోజుని గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను. మీరు ఎక్సలెంట్ గా చెప్పారు. స్లోగా మీరు చెప్పేది ఎలా ఉందంటే మన ఇంట్లో వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు, ఎవరో ఒక పబ్లిక్ స్పీకర్ మాట్లాడుతున్నట్టు చాలా స్లోగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ సార్, ఫీడ్బ్యాక్ మీరు వేరే ఇవ్వండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఓకే సార్, ఓకే, నో డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివకుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. 4 steps చెప్పారు కదా సార్, ఫస్ట్ స్టెప్ కు 4th step కు కొద్దిగా డిఫరెంట్ చెప్తారు సార్. ఓకే సార్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రిటర్న్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు గోల్స్ రాసుకోవాల్సి ఉంటుంది, ఒక పేపర్ పైన రాసి ఎక్కడైనా పేస్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రీడ్ యువర్ గోల్స్ డైలీ. రీడ్ యువర్ గోల్స్ డైలీ. మీరు ఏదైతే గోల్స్ ని రాసి ఒక పేస్ట్ చేస్తారో ప్రతిరోజు గోల్స్ ని చదవండి. చదివితే ఎక్సలెంట్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, అకౌంటబిలిటీ పార్ట్నర్. మీరు ఏదైతే గోల్ ని చూజ్ చేసుకున్నారో ఆ గోల్ కి తగ్గట్టుగా మీ ఫ్రెండ్ ని కూడా తయారు చేయండి. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటి, 4th రివ్యూ యువర్ గోల్స్ డైలీ. రివ్యూ యువర్ గోల్స్ డైలీ. మీరు రోజుకి మీ గోల్ కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఈవినింగ్ టైంలో మీరు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఫస్ట్ డే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే రోజు మొత్తం నేను వేస్ట్ చేశాను, నా గోల్స్ కి నేను అస్సలకి టైం స్పెండ్ చేయలేదు అని అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే రిజల్ట్ ఏమొస్తుంది, పర్లేదు ఒక 1/2 hour స్పెండ్ చేశాను అనిపిస్తుంది. నెక్స్ట్ డే 1 hour స్పెండ్ చేశాను అనిపిస్తుంది. ఇట్లా డే బై డే కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. హలో సార్ మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ ఇది డ్రీమ్స్ వర్సెస్ గోల్స్ అని చెప్పారు కదా, ఒక్కసారి ఆ టాపిక్ లైట్ గా టచ్ చేస్తారా? ఓకే సార్, ఇక్కడ మనకి ఏంటి అంటే డ్రీమ్స్ ఆర్ ఓన్లీ డ్రీమ్స్. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ డ్రీమ్స్ ఆర్ ఓన్లీ డ్రీమ్స్, బట్ గోల్స్ ఆర్ డ్రీమ్స్ విత్ ప్లానింగ్. కళలు అనేది కళలు మాత్రమే. అది ఇక్కడ లక్ష్యాలు అనేది కళలతో, ఈ ప్లానింగ్ తో కూడిన కళలు, అవి ప్లానింగ్ తో కూడి ఉన్న కళలు. ఓకేనా సార్?
బాగా మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఫస్ట్ చెప్పారు కదా సార్ మీరు 4 రకాలు ప్రొఫెషనల్, పర్సనల్, ఫైనాన్షియల్ అని చెప్పారు కదా. దాంట్లో 4th వన్ నాకు అర్థం కాదు సార్. కెరీర్ మేడం, కెరీర్ కు సంబంధించినవి. ఓకే, నాకు అక్కడ డిస్టర్బ్ వచ్చింది సార్, వినపడలేదు. కెరీర్ కు సంబంధించినవి. ఓకే సార్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గణేష్ గారు, గణేష్ కుమార్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చారంటే నెక్స్ట్ మాట్లాడడం. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేనైతే గోల్ టైం టేబుల్ అయితే ప్రతిసారి వేసుకుంటున్నాను కానీ అది ఫెయిలియర్ అవుతుంది సార్. మీరు చెప్పిన విధంగా ఇవన్నీ ప్రతి ఒక్కటి పాటిస్తాను అనుకుంటున్నాను సార్. అది ఏ విధంగా చేయాలో మీరు చెప్తే. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వండి, మ్యాక్సిమం రీచ్ అవుతారు. ఓకేనా సార్? మేడం అడగండి. అడగదు మేడం. అడగదు మేడం, మాట్లాడండి. మళ్ళీ మేడం మీకు అన్మ్యూట్ ఇస్తున్నా, మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ యాక్చువల్గా నా ఫోన్ ప్రాబ్లం వల్ల నేను ఒక 20 minutes క్లాస్ మిస్ అయ్యాను సార్. నేను వాయిస్ క్లియర్ లేదు మేడం. స్మార్ట్ ఉంది చూడండి, గోల్ సెట్టింగ్. అవునవును మేడం. యాక్చువల్గా నేను ముందు ఒక 20 minutes క్లాస్ మిస్ అయ్యాను సార్. అయితే ఈ స్మార్ట్ నుండి విన్నాను సార్ నేను. అందులో స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బాండింగ్ అన్నారు కదా సార్. అవును. ఈ రియలిస్టిక్ అనేది నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు సార్. ఓకే మేడం, అయితే ఏంటి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అచీవబుల్ అనే దాంట్లో అది పాసిబుల్ కొంచెం మనకి అది పాసిబుల్ కాని గోల్ అన్నట్టు. అది ఇక్కడ ఈ రియలిస్టిక్ లో ఏంటి అంటే పాసిబుల్ అవుతుంది, కాకపోతే మనం పెట్టే డెడ్ లైన్ కరెక్ట్ కాదని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను 20 kgs ఉన్న వ్యక్తిని 50 kgs 1 week లో కావాలి అంటే అవుతానా? కాలేను. 1 week లో కావాలి అంటే కాలేను. 50 kgs అవుతాను కన్ఫామ్ గా, కానీ 1 week లో కావాలంటే మాత్రం కాలేను. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, నేను పెట్టిన డెడ్ లైన్ అనేది కరెక్ట్ కాదు. ఇది రియలిస్టిక్ అవుతుంది, కానీ అది అయ్యే విధంగా మనం డెడ్ లైన్ కూడా అక్కడికి సెట్ అయ్యే విధంగా పెట్టాల్సి ఉంటుంది. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. Sir, is there any right age to set a goal or achieve a goal? No madam, there is no age limit. No age limit. నన్ను అడిగితే మాత్రం 5 ఏళ్ల పిల్లని నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరు పెట్టుకోవచ్చు గోల్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక 5 ఏళ్ల పిల్లవాడిని, నేను ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఈ 5 ఏళ్ల పిల్లవాడిని ఏమనుకుంటాను, రేపు నేను స్కూల్ కి బంక్ కొట్టాలి, రేపు నేను స్కూల్ కి పోకూడదు. ఇప్పుడు నేను దీనికి ప్లానింగ్ ఎన్ని రకాలుగా చేస్తాను, నైట్ పడుకునేటప్పుడే నాకు జ్వరం వచ్చినట్టు ఫస్ట్ యాక్టింగ్ చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్. ఇన్ని రకాలుగా నాకు ఈ ఏజ్ లో ఉంటుంది. మళ్ళీ దీన్ని నేను ఎప్పుడు అమలు పరుస్తాను, రేపు మార్నింగ్ ఏమని, మమ్మీ నాకు జ్వరం వచ్చింది, ఓకే మీరు ఇంటికాడ ఉండండి అన్న, ఏం పర్లేదు, ప్రికాషన్స్ తీసుకో అని అంట. ఇక్కడ ఏముంటుంది, గోల్ రీచ్డ్, ఇట్స్ ఎన్ ఎక్సలెంట్, ఇది ఉంటుంది. నెక్స్ట్ 90 ఏళ్ల ముసలి వాళ్ళకి తీసుకున్నాం. 90 ఏళ్ల ముసలి వాళ్ళకి తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఈ రోజు పర్ఫెక్ట్ గానే ఉన్నారు, రేపు పర్ఫెక్ట్ గానే ఉంటారు.